వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్. తిరుమల తిరుపతి దేవస్థానం అంటే శ్రీవారి దర్శనం కోసం చాలామంది ప్రపంచవ్యాప్తంగా అధిక సంఖ్యలో తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకుంటూ ఉంటారు. అయితే అలాంటి శ్రీవారికి సంబంధించి స్థానికులుగా ఎవరైతే ఉంటారో అంటే తిరుపతి స్థానికులు ఎవరైతే ఉంటారో శ్రీవారిని దర్శించుకోవడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం కొన్ని నూతనమైనటువంటి విధానాలను కూడా జారీ చేసింది. అంటే తిరుపతి స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని కూడా ధర్మకర్తల మండలి తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ప్రతి నెల మొదటి మంగళవారం దర్శన భాగ్యం కూడా కల్పించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. డిసెంబర్ 3వ తేదీన స్థానికులకు శ్రీవారిని దర్శనం కల్పించనుంది. ఇందుకు సంబంధించి డిసెంబర్ 2వ తేదీన తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో, అలాగే తిరుమల బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్లో దర్శనం టికెట్లు ఉచితంగా జారీ చేస్తారు. మహతి ఆడిటోరియంలో 2500 టోకెన్లు అంటే టోకన్స్. తిరుమలలో బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో అయితే 500 టోకన్లు ఇస్తారు. కూడా ఉదయం 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఈ టోకన్లు కూడా జారీ చేస్తారు. అయితే ముందుగా వచ్చిన వారికి తొలి ప్రాధాన్యత క్రమంలో టోకన్లు కూడా కేటాయిస్తారు. దర్శనం టోకన్లు పొందడానికి స్థానికులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డుని తప్పనిసరిగా తీసుకురావాలి. టోకన్లు పొందినటువంటి భక్తులు దర్శనం సమయంలో ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ఫుట్పాత్ హాల్లో అంటే అక్కడి నుండి కూడా దర్శనానికి ఎక్కడి నుండి వెళ్ళాల్సి ఉంటుంది అనేది కనుక మనం చూసినట్లయితే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని ఫుట్పాత్ హాల్ అక్కడ దివ్య దర్శనం క్యూ లైన్లోను భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. ఇతర దర్శనాల్లో వచ్చి అంటే ఇచ్చేటువంటి విధంగానే దర్శనానంతరం అంటే మిగతా దర్శనానికి వస్తే ఏ విధంగా అయితే ఒక లడ్డు ఇస్తారో అదేవిధంగా ఈ దర్శనాల్లో వచ్చినటువంటి వారికి కూడా దర్శనానంతరం ఒక లడ్డు ఉచితంగా అందజేస్తారు. స్థానికుల కోటాలో దర్శనం చేయించుకున్న వారికి తిరిగి 90 రోజులు ఒకసారి దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ తిరిగి 90 రోజులు దర్శనం అనంతరం అవకాశం కల్పిస్తారు. అంటే మనకు మంగళవారం వచ్చింది కదా అని చెప్పేసి నెలకు ఒకసారి పోవడానికి వీలు ఉండదన్నమాట. కాబట్టి 90 రోజుల వ్యవధి అయితే ఉంటుంది. ఒకవేళ మీరు మళ్ళీ నెక్స్ట్ మంతో లేదా 20 రోజులకో, నెలకో, 2 నెలలకో పోవాలనుకున్నప్పుడు మీరు జనరల్‌గా వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది తిరుమలకు సంబంధించినటువంటి స్థానికులకు సంబంధించినటువంటి అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.